పూర్వం యుద్ధాలలో మరణించిన దైత్యులు, దానవులు, రాక్షసులు ఇప్పుడు మానవుల్లో జన్మించారు. వారు మహాబలవంతులుగా ఉన్నారు, ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. వారిని సంహరించటానికి ఆ భగవంతుడు నరుడితో కలిసి మానవుడిగా అవతరించాడు, భూమిపై సంచరిస్తున్నాడు. నరనారాయణౌ యౌతౌ పురాణ ఋషి సత్తమౌ, పురాణ ఋషి సత్తమౌ సహితౌ మానుషే లోకే, సహితౌ మానుషే లోకే సంభూతావ మితద్యుతి. అమిత తేజస్సులు, ఋషి సత్తములు, ప్రాచీనులు అయిన నరనారాయణ మహర్షులే మళ్ళీ మానవలోకంలో కలిసి పుట్టారు. ఆ నరనారాయణ ఋషులను దేవతలంతా కలిసి వచ్చినా యుద్ధంలో జయించలేరు. మూఢ మానవులు వారిని తెలుసుకోలేకపోతున్నారు. ఆయనకు నేను జ్యేష్ఠపుత్రుణ్ణి, సకల జగత్తుకు ప్రభువును, సర్వలోక మహేశ్వరుడైన వాసుదేవుడు మనకు పూజ్యుడు. ఇది ఆ పరమపురుషుడి రహస్యం. శంఖచక్ర గదాధారి పరాక్రమశాలి అయినటువంటి ఆ వాసుదేవుడు మానవుడే అని మనం ఎప్పుడూ నిరాధరించకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏతత్ పరమకం గుహ్యం, ఏతత్ పరమకం పదం, ఏతత్ పరమకం బ్రహ్మ, ఏతత్ పరమకం యశః, ఏతదక్షరమవ్యక్తం, ఏతద్ వై శాశ్వతం మహః. వాసుదేవుడే పరమరహస్యమై ఉన్నాడు. ఆ వాసుదేవుడే పరమపదమై ఉన్నాడు. వాసుదేవుడే పరబ్రహ్మ, పరమ యశస్వై ఉన్నాడు. వాసుదేవుడే అక్షరం, అవ్యక్తం, శాశ్వతమైన తేజస్సు అయి ఉన్నాడు. వాసుదేవుణ్ణే పురుషుడు అంటారు, కానీ ఆయన యథార్థ స్వరూపాన్ని మాత్రం తెలుసుకోలేము. ఆయనే పరమ తేజస్సు అయి ఉన్నాడు, పరమ సుఖము, పరమ సత్యము అయి ఉన్నాడు. కనుక ఇంద్రుడు, దేవతలు, సమస్త ప్రజలు కూడా వాసుదేవుడు మనుష్యుడే అని తక్కువగా చేసి చూడకూడదు. వాసుదేవుడే ఇంద్రియాధిపతి అయి ఉన్నాడు. ఆయనను అజ్ఞానంతో మానవ మాతృడిగా భావించినవాడు మూర్ఖుడు. అటువంటి వాడికి నరాధముడు అంటారు. ఆయన మహాత్ముడు యోగశక్తితో మానవ శరీరం స్వీకరించాడు. ఆ వాసుదేవుణ్ణి అవహేళన చేసిన వాడిని తామసుడు అంటారు. చరాచర స్వరూపుడు, శ్రీవత్సాంకుడు అయినటువంటి భగవంతుడే పద్మనాభుడు అని తెలుసుకోవాలి. తెలుసుకోలేని వారిని తామసులు అంటారు. కిరీట కౌస్తుభధారి మిత్రులకు అభయమిచ్చేవాడు వాసుదేవుడు. ఆయనను అవహేళన చేస్తే గాఢాంధకారంలో మునిగిపోతారు. ఓ దేవతలారా, ఈ విధంగా వాసుదేవుడి తత్వాన్ని గ్రహించండి. వాసుదేవో నమస్కార్యః సర్వలోకైః సురోత్తమాః. సర్వలోకైః సురోత్తమాః. లోకేశ్వరీశ్వరుడైనటువంటి వాసుదేవుడు సమస్త లోకాలకు నమస్కరించదగినవాడు, తెలుసుకోండి అని బ్రహ్మదేవుడు కీర్తించాడు. తర్వాత బ్రహ్మదేవుడు దేవతలకు, ఋషిగణాలకు అనుమతినిచ్చి తన భవనానికి వెళుతున్నాడు. గంధర్వులు, దేవతలు, మునులు, అప్సరసులు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ విషయాన్ని విని ఎంతో ఆనందించి స్వర్గానికి వెళ్ళారు. ఒకనాడు మహర్షులు వాసుదేవుడి గురించి ఇలా చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. అంతేకాదు, పరశురాముడు, మార్కండేయుడు, వ్యాస, నారద మహర్షుల ద్వారా కూడా నేను ఈ విషయాన్ని మళ్ళీ విన్నాను. కనుక ఓ దుర్యోధన, ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. వసుదేవసుతుడైనటువంటి శ్రీకృష్ణుడే అవ్యయుడు, ప్రభువు, లోకేశ్వరుడు, మహాత్ముడు, నారాయణుడు అని నేను గ్రహించాను. నువ్వు కూడా గ్రహించు. వాసుదేవుడి పుత్రుడే సర్వ జగత్పిత అయినటువంటి బ్రహ్మదేవుడు. జగత్పిత అయిన బ్రహ్మదేవుడు ఆయనే. అటువంటి వాసుదేవుడు మానవులకు పూజ్యుడు కాకుండా ఉంటాడా?
పూజ్యుడే అవుతాడు, గ్రహించు. నేను వేదవేత్తలైన మునులను కూడా వాసుదేవుడితోనూ పాండవులతోనూ యుద్ధం చేయటం మంచిది కాదు అని నిన్ను ఎన్ని మాటలు వారించాను. కానీ మోహం కారణంగా నువ్వే తెలుసుకోలేవు. నిన్ను నేను తమో గుణం ఆవరించిన ఘోర రాక్షసుడిగా భావిస్తున్నాను. నువ్వు రాక్షసుడు, ఏదో పెద్ద రాక్షసుడు. పాండుకుమారుడైన అర్జునుడిని, గోవిందుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావు. ద్వేషించకు, వారు నరనారాయణులు. నువ్వు తప్ప మరే మానవుడు వారిని ద్వేషించడు, ఎవరూ ద్వేషించలేదు. అందువల్లనే నేను నువ్వు చెబుతున్నాను, ఈ కృష్ణుడు సనాతనుడు, అవ్యయుడు, లోకమయుడు, నిత్యుడు, ధరణీధరుడు, నిశ్చలుడు. యో ధారయతి లోకాం శ్రీన్, యో ధారయతి లోకాం శ్రీన్, చరాచర గురు ప్రభు, చరాచర గురు ప్రభు, యోద్ధ జయశ్చ జేతా చ, సర్వ ప్రకృతిరీశ్వరక, సర్వ ప్రకృతిరీశ్వరక. చరాచర గురువైన ఈ ప్రభువే 3 లోకాలను ధరిస్తున్నాడు. తానే యోద్ధ, తానే జేత అయి ఉన్నాడు, తానే జయం అయి ఉన్నాడు, తానే సర్వకారణమైన పరమేశ్వరుడై ఉన్నాడు. రాజన్ సర్వమయో హేషక, రాజన్ సర్వమయో హేషక, తమోరాగ వివర్జితః, తమోరాగ వివర్జితః, యతః కృష్ణస్తతో ధర్మః, యతః కృష్ణస్తతో ధర్మః, యతో ధర్మస్తతో జయః, యతో ధర్మస్తతో జయః. ఓ రాజా దుర్యోధన, ఈ హరియే సర్వస్వరూపుడై ఉన్నాడు. తమో గుణము రాగము లేనివాడు. ఈ కృష్ణుడు ఉన్న చోటే ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోటే గెలుపు కూడా ఉంటుంది. తస్య మాహాత్మ్య యోగేన, యోగేనాత్మమగేన చ, యోగేనాత్మమగేన చ, ధృతాః పాండుసుతారాజన్, ధృతాః పాండుసుతారాజన్, జయశ్చేషాం భవిష్యతి, జయశ్చేషాం భవిష్యతి. ఓ రాజా, ఆ శ్రీహరి మహాత్మ్యం యోగంతోనూ ఆత్మయోగంతోనూ పాండవులు రక్షించబడుతున్నారు. విజయం వారికే దక్కుతుంది. ఆ శ్రీహరి పాండవులకు ఎల్లప్పుడూ మంచి బుద్ధిని కలిగిస్తూ ఉంటాడు, బలాన్ని అందిస్తూ ఉంటాడు, భయాల నుండి రక్షిస్తూ ఉంటాడు. ఓ దుర్యోధన, ఈ విషయం గురించి నన్ను అడిగావు కదా, విను. ఆ సనాతనుడు కళ్యాణరూపుడైన పరమాత్మయే, వాసుదేవుడు అని గ్రహించు. విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాల వారు సనాతనుడైన ఈ శ్రీకృష్ణుడినే సేవిస్తారు, పూజిస్తారు. ద్వాపర యుగాంతంలోనూ కలియుగ ఆదిలోనూ సంకర్షణుడు ఉపాసనా విధితో శ్రీకృష్ణుడిని కీర్తించాడు. కృష్ణేతి నామ్నా విఖ్యాతః ఇమం లోకం సరక్షతి. కృష్ణ నామంతో ప్రసిద్ధుడైన ఆయన ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు. ఈ వాసుదేవుడే ప్రతి యుగంలోనూ దేవలోకాన్ని నిర్మిస్తాడు, మర్త్యలోకాన్ని నిర్మిస్తాడు, సముద్రంలో ఉన్న ద్వారకాపురిని నిర్మిస్తాడు. పదే పదే తాను భూలోకంలో అవతరిస్తూ ఉంటాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ మహిమ. దుర్యోధనుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, వాసుదేవుడు సమస్త లోకాలలోనూ మహాత్ముడని చెప్పావు కదా, అయితే ఆయన పుట్టక గురించి చెప్పు, ఆయన స్థితి గురించి చెప్పు, నాకు ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, దుర్యోధన, వాసుదేవుడు మహాత్ముడు, సర్వదేవతలకు దేవత,
ఆ పుండరీకాక్షుణ్ణి మించింది ఏదీ లేదు, ఏదీ కనిపించదు. మార్కండేయ మహర్షి గోవిందుడి గురించి అద్భుతంగా స్తుతించాడు. వాసుదేవుడు సర్వభూత స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, మహాత్ముడు, పురుషోత్తముడు. సృష్టి ప్రారంభంలో నీటిని, గాలిని, తేజస్సును, ఈ ప్రాణుల అన్నిటినీ ఆయన సృష్టించాడు. ఆయన సర్వలోకేశ్వరుడు, ప్రభువు, మహాత్ముడు, పురుషోత్తముడు. భూమిని సృష్టించి నీటి మీద శయనించాడు. ఆయన సర్వతేజస్వరూపుడు. యోగశక్తితో నీటిపై నిద్రించాడు. నార అంటే నీళ్లు. నారాయణుడు నీటిపైన, నీటిలో ఉండేవాడు. ఆ అచ్యుతుడు ముఖం నుండి అగ్నిని సృష్టించాడు. ప్రాణం నుండి వాయువును సృష్టించాడు. మనస్సు నుండి సరస్వతిని, వేదాలను సృష్టించాడు. ఏషలోకాన్ సజర్జాదౌ దేవాంశ ఋషిభిః సగ, దేవాంశ్చ ఋషిభిః సగ, నిధనం చైవ మృత్యుంచ, నిధనం చైవ మృత్యుంచ, ప్రజానాం ప్రభవాప్యయౌ, ప్రజానాం ప్రభవాప్యయౌ. ఈ కృష్ణుడే మొట్టమొదటిగా దేవతలను సృష్టించాడు. ఋషులతో సహా సర్వలోకాలను సృష్టించాడు. ప్రళయాన్ని, మృత్యువును, ప్రాణుల ఉత్పత్తి, వినాశాలను కూడా సృష్టించాడు. ఏష ధర్మశ్చ ధర్మజ్ఞః, ఏష ధర్మశ్చ ధర్మజ్ఞః, వరదః సర్వకామదః, వరదః సర్వకామదః, ఏష కర్తా చ కార్యం చ, ఏష కర్తా చ కార్యం చ, పూర్వదేవః స్వయం ప్రభుః, పూర్వదేవః స్వయం ప్రభుః. ఈయనే ధర్మం, ధర్మజ్ఞుడు, వరదుడు, సర్వకామదుడు. కర్త, కార్యము ఈయనే అయ్యున్నాడు. ఆదిదేవుడు, స్వయం సర్వసమర్థుడు, ఈయనే అయ్యున్నాడు. ఈ శ్రీకృష్ణుడే భూత భవిష్యత్ వర్తమానాలను కల్పించాడు. ఈ జనార్దనుడే ఉభయ సంధ్యలను ఏర్పరిచాడు. దిక్కులను, ఆకాశాన్ని, నియమాలను ఏర్పరిచాడు. ఈ గోవిందుడే ఋషులను, తపస్సును కల్పించాడు. ఈ మహాత్ముడే అవ్యయుడు, లోకాలకు ప్రభువు. ఈయనే జగత్ సృష్టికర్తను సృష్టించాడు. సకల ప్రాణుల కన్నా ఈ సంకర్షణుడే ముందు పుట్టాడు. ఈ సంకర్షణుడే దేవదేవుడు, సనాతనుడు, నారాయణుడు. ఈయన నాభి నుండి పద్మం పుట్టింది. అది సకల లోకాలకు ఉత్పత్తి స్థానం. దాని నుండి పితామహుడు పుట్టాడు. ఆయన నుండి ప్రజలు పుట్టారు. శేషుడు సకల ప్రాణులను పర్వతాలతో సహా ఈ భూమిని భరిస్తూ ఉంటాడు. ఆదిశేషుడిని ఈయనే సృష్టించాడు. ఆ శేషుడు అనంతదేవుడు, విశ్వరూపుడు. విప్రులు ఈ వాసుదేవుణ్ణి ధ్యానంతో తెలుసుకుంటూ ఉంటారు. పూర్వం నారాయణుడి చెవి గులిమి నుండి మధు అనే రాక్షసుడు పుట్టాడు. వాడు క్రూర బుద్ధి గలవాడు. బ్రహ్మదేవుడి మీద ప్రేమతోనూ ఆదరంతోనూ శ్రీహరి ఆ మధువును చంపాడు. ఆ మధువును చంపటం వల్లనే దేవతలు, దానవులు, మానవులు, ఋషులు ఆ జనార్దనుడిని మధుసూదనుడని అన్నారు. ఆయనే వరాహ, నారసింహ, వామన రూపాలను ధరించాడు. ఆ శ్రీహరియే సమస్త ప్రాణులకు తల్లి, తండ్రి అయి ఉన్నాడు. ఆ పుండరీకాక్షుణ్ణి మించింది ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఉండదు. ఆయన ముఖం నుండి విప్రులు పుట్టారు. బాహువుల నుండి క్షత్రియులు పుట్టారు. ఉరుగుల నుండి వైశ్యులు పుట్టారు. పాదాల నుండి శూద్రులు పుట్టారు. ఈ కేశవుణ్ణి తపస్సుతోనూ, నియమాలతోనూ, వ్రత పాలనతోనూ అమావాస్య పౌర్ణిమాల రోజున ఆరాధించినవాడు పరమపదాన్ని పొందుతాడు. ఈ కేశవుడే సర్వప్రాణులకు ఆశ్రయమై ఉన్నాడు. యోగస్వరూపుడై ఉన్నాడు. ఇతన్ని సేవించినవాడు పరమపదాన్ని పొందుతాడు. ఈ కేశవుడే పరమ తేజస్సు అయి ఉన్నాడు.
సర్వలోక పితామహుడై ఉన్నాడు. ఈయననే మునులందరూ ఋషికేశుడు అని కీర్తించారు. ఏవమేనం విజానీహి ఏవమేనం విజానీహి ఆచార్యం పితరం గురుం ఆచార్యం పితరం గురుం కృష్ణో యస్య ప్రసీదేత కృష్ణో యస్య ప్రసీదేత లోకాస్తే నాక్షయాజితాగ లోకాస్తే నాక్షయాజితాగ లోకాస్తే నాక్షయాజితాగ. ఇలా శ్రీకృష్ణుణ్ణి ఆచార్యుడిగాను తండ్రిగాను నువ్వు గ్రహించు. ఈ కృష్ణుడి అనుగ్రహం ఉంటే అక్షయ లోకాలను జయించినట్లే అవుతుంది.